మీకు ప్రశ్న నుంచి ఎప్పుడైనా సరే ఏదైనా వీడియో వస్తే మ్యాక్సిమం ఇప్పుడు ఈ రావణగడ్డి టీం ఎవరిని ఆడుకుంటారు, ఎలా ఆడుకుంటారు, ఎంతసేపు ఆడుకుంటారు, ఈ కోణంలోనే మనం చూస్తూ ఉంటాం. మేము క్రిటిసిజం మీద ఎక్కువగా అంటే ఒక ప్రెషర్ గ్రూప్ కింద ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రభుత్వంలో ఉంటున్న వ్యక్తులు అంటే నాయకులుగా చెప్పబడుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే భజన చేసే ఛానళ్ళు ఎన్నో ఉంటాయి, డబ్బా కొట్టే ఛానళ్ళు ఎన్నో ఉంటాయి. మరి అంటే తుఫాన్లని మెడబట్టుకొని తిప్పేసే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే భజన ఛానళ్ళు మహా టీవీ లాంటి ఛానళ్ళు కావచ్చు, ఇక నారా లోకేష్ గారు క్రికెటర్స్కి కూడా క్రికెట్ నేర్పించే అంత అంటే వాళ్ళకి స్ఫూర్తినిచ్చేసే అంత ఇలాంటి భజన చేసే టీవీ5 లాంటి ఛానళ్ళు కావచ్చు, ఇక మనం చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాక్షి ఛానల్ కావచ్చు, ఇట్లా ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఉన్న నేపథ్యంలో భజన చేసే వాళ్ళు ఉన్నారు. మరి విమర్శించే వాళ్ళు ఎక్కడున్నారని 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని, 24 నుంచి ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ వచ్చే అధికారం వేరే నాయకుడు ఎవరైనా వచ్చినా సరే అప్పుడు దాకా ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ఒక ప్రెషర్ గ్రూప్గా మేము పనిచేస్తున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మాకు సపరేట్గా వీ థాట్ సరే మంచి కూడా చెప్తే ఏమవుతుంది, ఒక వ్యక్తి చేస్తున్న మంచి నిజంగానే తెలియాలి కదా. అంటే కొన్ని పనులు కొంతమంది చేసినవి తెలీదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెజీమ్లో అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోలేని పనులే చాలా ఉన్నాయి, ఇట్లాగా తెలుగుదేశం పార్టీ నుంచో లేకపోతే జనసేన పార్టీ నుంచో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ 21 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఏదైనా పనులు నియోజకవర్గపు స్థాయిలో, మళ్ళీ చెప్తున్నాను నేను, పథకాలు కాదు, నియోజకవర్గపు స్థాయిలో ఎవరైనా ఏమన్నా చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఎందుకంటే నియోజకవర్గపు స్థాయిలో చేసే పనులే ఒక నాయకుడి యొక్క నాయకత్వానికి కొలమానం, నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి చెప్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనిఫెస్టో ఉంటుంది ఒక పార్టీకి సంబంధించి. అవి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆ పర్టికులర్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మొత్తం నిధులు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ అవి కాకుండా నియోజకవర్గపు స్థాయిలో ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి. నియోజకవర్గపు స్థాయిలో అది డ్రైనేజ్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, లోకల్ ఇష్యూస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, సో శానిటైజేషన్, ఏదైనా సరే ఇలాంటి సమస్యలని ఎవరైతే రెక్టిఫై చేస్తారో వాళ్ళే నాయకులు. వాళ్ళ యొక్క నాయకత్వానికి చిహ్నం అదే. సూపర్ 6 చేశాంగా మేము, మాకు ఓట్లేయండి అని రేపొద్దున్న 2029 ఎవడని వస్తే చెప్పుకు అటు ఇటు తీసుకొట్టాలా మేము. ఎందుకంటే మన నియోజకవర్గానికి నువ్వేం ఓడబడిచావో చెప్పని అడగాల. అది సూపర్ 6 అయినా, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఎవడైనా సరే మీ నియోజకవర్గపు సమస్యలు తీర్చకపోతే వాటిని మీరు ప్రశ్నించాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సరే నియోజకవర్గపు స్థాయిలో మంచి చేసే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. అట్లా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఇప్పుడు చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తితో మాకు భావజాలపు వైరుధ్యాలు ఉన్నాయి. అంటే మా సిద్ధాంతాలు, మా భావజాలాలు, ప్రశ్న టీంగా మేము నాస్తికులుగా, అంటే మన టీంలో, ప్రశ్న టీంలో ఆస్తికులు కూడా ఉన్నారు, శివభక్తులు ఉన్నారు. స్టిల్ నేను నాస్తికుడిగా, నాకు ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి భావజాల వైరుధ్యం చాలా ఉంది. రఘురామకృష్ణరాజు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు, మీ అందరికీ తెలిసిందే. ఒక రెబల్ ఎంపీగా, అంటే ఆయన ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి బయటికి రావటము, ఆయన ఒక మోకరీ మొదలు పెట్టడము, ఇదంతా కూడా రాజకీయం కాకుండా సైద్ధాంతికంగా, భావజాల పరంగా మేము ఆర్ఎస్ఎస్కి బద్ధ వ్యతిరేకులు. ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వ ఐడియాలజీకి, హిందూయిజం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తెలియని కొంతమంది పుండాకోరు యాదవలో హిందుత్వానికి, హిందూయిజంకి తేడా తెలవని యాదవలు కూడా ఇప్పుడు వచ్చి మాడతారు. కానీ అలా కాదు యాదవలరా, మీరు మీకు కాదు, ఇది కొద్దిగా బుర్ర ఉన్న వాళ్ళకి. సో రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి, ఈయన హిందుత్వ ఐడియాలజీతో ఉంటారు. సో ఆ భావజాలానికి మేము విరుద్ధం. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్కి సంబంధించిన ఆ భావజాలానికి మేము విరుద్ధం.
భావజాలానికి విరుద్ధం కాబట్టి అతను చేసిన మంచి పనులు మాకు కనిపించట్లేదు అంటే అది నైతికత కాదు. మేము ఇదే ప్లాట్ఫామ్ మీద ఆర్ఎస్కి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కరుడు కట్టిన కార్యకర్త గిరీష్ దారమోని మీద దాడి జరిగినప్పుడు మేమే దీన్ని ఖండించాం. అట్లానే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న కొంతమంది యూట్యూబర్స్ మీద కేసులు వచ్చినప్పుడు ఈ టైంలో వాళ్ళ మీద మనం అటాక్ చేసి మోకరీ చేయటం కరెక్ట్ కాదు అని మేమే మాట్లాడాం. అయితే ఎందుకు మాట్లాడుతున్నాను ఈ విషయాలంటే, రఘురామకృష్ణరాజు ఈయన ఉండి నియోజకవర్గపు ఎమ్మెల్యే. 175 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు మంచి పనులు ఎక్కువగా చేస్తున్నారు నియోజకవర్గపు స్థాయిలో అని మేము ఆరా తీసినప్పుడు, మేము వెరిఫై చేసినప్పుడు, డిగ్ చేసినప్పుడు మాకు కనిపించిన నెంబర్ 1 ప్లేస్లో నిలబడ్డ వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకి ఈయనంటే పడకపోవచ్చు, మా ఫాలోవర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన నచ్చకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఇతన్ని మీరు రఘురామకృష్ణరాజుగా చూస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా చూస్తారా, మీ రెబల్ ఎంపీగా చూస్తారో నాకు తెలియదు. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ వాట్ హీ హ్యాస్ డన్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. కెనాల్ డెవలప్మెంట్ ఫండ్, కెనాల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటంటే ఆ కాలువల కోసం అభివృద్ధి చేయటానికి, కాలువలు నియోజకవర్గంలో ఉన్న కాలువలు అభివృద్ధి చేయటం కోసం ఒక ఫండ్ని ఈయన మొదలుపెట్టారు. ఏంటి ఫండ్ అంటే, ఈయన చూడండి, ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా పారిశ్రామిక వ్యక్తుల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి, మూవీ ఇండస్ట్రీలో ఎన్నుకున్న పరిచయాల నుంచి, లేకపోతే బిగ్ షాట్స్ ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ని క్యానల్స్ యొక్క డెవలప్మెంట్కి వాడుతున్నారు. అయితే ఆ డెవలప్మెంట్ ఈ ఫండ్ ఒకటి పెట్టారు కదా, దీంట్లో భాగంగా ఈ క్యానల్ డెవలప్మెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు, వినటానికి ఇదేదో ఆట కావాలా పాట కావాలా అంటే పేరులా ఉన్నా సరే, ఎవరైనా సరే కాలువలని, ఉండి నియోజకవర్గంలో కాలువలని అపరిశుభ్రంగా ఉంచాలని చూసినా, అంటే లిటరింగ్ ఐ మీన్ ఏదన్నా చెత్త వేయటం కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చేస్తానికి చూసినా, లేదా ఎవరైనా యూరినేట్ చేసినా, లేదా ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్కి వాళ్ళు పాల్పడుతుంటే ఆ కాలువల్లో ఎవరైతే ఫోటో తీస్తారో వాళ్ళకి 500 రూపాయలు ఆ ఫోటో తీసి పంపిస్తే ఈయనకి 500 రూపీస్ ఫైన్, 500 రూపీస్ ప్రైజ్ మనీ, ఎవరికి ఫోటో తీసిన వాళ్ళకి. మరి అలా చేస్తున్న వ్యక్తికి 1000 రూపాయలు జరిమానా. అంటే నియోజకవర్గపు స్థాయిలో ఒక పనికి శ్రీకారం చుట్టి, ఏది ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఒక పనికి శ్రీకారం చుట్టి, అగైన్ మాకు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి యొక్క భావజాలంతో, సిద్ధాంతాలతో విపరీతమైన వైరుధ్యాలు ఉన్నాయి. బట్ ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడో తెలిసిన తర్వాత మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇన్ని పనులు చేస్తున్నాడు ఆయన అని. సో ఫస్ట్ ఈ కెనాల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇలా కాలువలన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ప్రక్షాళన చేస్తూ ఈ ఫైన్స్ వేసి, ఆ ఫైన్స్లో నుంచే ఎవరైతే పంపించారో వాళ్ళకు కూడా సాటిస్ఫై చేసేసి ఆ ఫండ్లో 1000 రూపాయలు 500 ఎలకి ఇచ్చేసి, మిగతా 500 ఏదైతే ఫైన్ వేశారో ఈ ఫైన్ని కూడా ఈ కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో వేసి దాన్ని ఆ కెనాల్కి డెవలప్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. రైట్, ఇట్లా ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఇక ఇది పక్కన పెడితే డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పని ఇంకొకటి. దీని ప్రకారంగా ఈ డ్రైన్స్ మరమ్మతులకి మెయింటైన్ చేయడం కోసం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి, దానిలో భాగంగా ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే వాళ్ళతో పాటు మూవీలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పాను కదా, వాళ్ళలో ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ గారు దాదాపు 5 లక్షలు ఇవ్వటం, రావు రమేష్ వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ గారు 3 లక్షలు ఇవ్వటం జరిగింది. ఇట్లా ఇంకొక ఫండ్ను కూడా క్రియేట్ చేసి ఈయనకున్న కాంటాక్ట్స్ను ఉపయోగించి మంచి పనులు చేయడానికి ఈయన ఒక శ్రీకారం చుట్టాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ వీ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇక స్కూల్స్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఫెసిలిటీస్ అంటే పాఠశాలలు, ఇంకా గేమ్స్కి స్పోర్ట్స్కి సంబంధించి, యువతకు సంబంధించిన ఫెసిలిటీస్. దీనిలో భాగంగా దాదాపు ఐఎమ్ టెల్లింగ్ యూ, కొన్ని దశాబ్దాల క్రితం
కొన్ని దశాబ్దాల క్రితంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, ఉండి నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్స్, దాదాపు 52 గవర్నమెంట్ స్కూల్స్ని, ప్రభుత్వ పాఠశాలలని 52 ప్రభుత్వ పాఠశాలని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు ఆయన. 108 ఏళ్ల చరిత్ర గల హై స్కూల్కు అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి హై స్కూల్ను ఆయన సందర్శించారు. పాఠశాలలో వసతులను పరిశీలించారు ఆయన. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఇక దీనికోసం ఈయన 6 నెలల ప్లాన్ పెట్టారు. 6 monthsలో ఈ 52 స్కూల్స్ కూడా మొత్తం ప్రక్షాళన అయిపోవాలి. ఇప్పుడు కాదు, 1970, 80 నుంచి ఉన్న స్కూల్స్ని కూడా ఈయన ప్రక్షాళన చేసి లోపల ఉన్న టేబుల్స్ కావచ్చు, మొత్తం ఏమంటారు స్ట్రక్చర్స్ కావచ్చు, అంటే ఇప్పుడు మనకి కొన్ని పురాతన కాలంలో ఉండే బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోవడానికి శిథిలావస్థలో ఉంటాయి సరే, వాటన్నిటిని కూడా రెనోవేట్ చేయడానికి కూడా కావచ్చు, సైన్స్ ల్యాబ్స్, బిల్డింగ్ రీస్టోరేషన్లు, ఎడిషనల్ క్లాస్ రూమ్స్, వీటన్నిటికీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అక్కడ. దానితో పాటు దీనికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? కెనాల్స్కి, డ్రైనేజ్ సిస్టమ్కి, వీటికి ఫండ్ ఉంది. మరి దీనికి అంటే దీనికి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే, దీని గవర్నమెంట్ నుంచి ఆయన ఏం తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నా మీకు, దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని చూసి చాలామంది పక్కన నియోజకవర్గాల వాళ్ళు కుళ్ళుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎలా చేస్తున్నారండి. సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే, నాయకులే, సొంత కూటమికి సంబంధించిన నాయకులే కుళ్ళుకుంటున్నారు. బాబు నువ్వు చేయమాకి ఇట్లాగని. ఈ స్కూల్స్ కోసం ఇది ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారో తెలుసా? ల్యాబ్స్కి, రిస్టోరేషన్కి, బిల్డింగ్స్, వీటన్నిటికీ ఆల్యూమ్ని అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు చూసారా, ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి ఈ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ స్కూల్లో పుట్టి, మనందరికి కూడా చిన్నప్పుడు మన స్కూల్స్ అంటే చాలా ఇష్టం. పుట్టిపోయి ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్గా 1st to 10th class చదివిన స్కూల్స్ కావచ్చు, 2-3 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మాలాంటి మేమైతే కంటిన్యూస్గా 1 to 10 ఒకే స్కూల్లో చదివాం. సో ఇట్లాగా అభిమానంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఆ మెమరీస్ని చెరిష్ చేసుకుంటున్నాను వాళ్ళు. అలా వచ్చి స్కూల్స్ నుంచి యూఎస్లోనో, యూకేలోనో, యూరోపియన్ కంట్రీస్లో ఇట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు, బాగా సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేద్దాం స్కూల్కి అంటారు, కానీ ఒక సోర్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి నియోజకవర్గంలో 52 స్కూల్స్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, దిస్ ఇస్ అబౌట్ ఎడ్యుకేషన్. సో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. వాట్ ఎవర్ మేబీ ద పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్. ఇకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక ప్రపోజల్ పంపించారు. ఏంటి అంటే, ఉండికి సంబంధించిన హై స్కూల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక స్టేడియం కట్టాలి అని చెప్పని ఆ స్టేడియంని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అఫిలియేట్ చేస్తాం మొదలుపెట్టారు. అసలు ఎంత మంచి పని ఇది. ఇలా చేయటం వలన అక్కడ ఒక స్టేడియం కన్స్ట్రక్ట్ అయ్యి దాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అఫిలియేట్ చేయటం వలన అక్కడ లోకల్గా ఉండే టాలెంట్ రావటమే కాకుండా మీకు భీమవరం ఏదైతే అక్కడ ఒక హబ్గా ఉందో, ఇప్పుడు దాకా భీమవరం అనేది అక్కడ ఒక సెంటర్గా ఉందో, దాని నుంచి డైవర్ట్ అయ్యి పబ్లిక్ అటెన్షన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా మీకు ఉండి నియోజకవర్గానికి మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా స్టేడియం కట్టడానికి ఆ హై స్కూల్ గ్రౌండ్ని తీసుకొని ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ప్రిన్సిపల్లీ అగ్రీడ్ అనేది మా దగ్గర ఉన్న ఒక ఇన్ఫర్మేషన్, రైట్. సో స్పోర్ట్స్ హబ్గా దీన్ని తీర్చిదిద్దటం వల్ల భీమవరం అనే దాని నుంచి మెల్లిగా ప్రజల యొక్క చూపు ఉండి నియోజకవర్గం వైపు పడుతుంది అనేది మా అంచనా. ఇక ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఈ పేరు మీ పేరు గురించి మీకు చెప్పే ముందు ఇప్పుడు హెల్త్, ఇప్పుడు మీకు ఎన్వైరన్మెంట్కి సంబంధించి, కెనాల్స్, డ్రైనేజ్కి సంబంధించి విషయం చెప్పాను. ఇక 2 స్కూల్స్ గురించి చెప్పాను, స్పోర్ట్స్ గురించి చెప్పాను. అట్ ద సేమ్ టైం ఆకువీడు హెల్త్ కమ్యూనిటీ సెంటర్, ఇది ఈ సిహెచ్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఒక డయాలసిస్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఆయన. అంటే ఒక 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక న్యూ బ్లాక్ కట్టడమే కాకుండా కిడ్నీ డయాలసిస్ సెంటర్ అక్కడ మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఒక డయాలసిస్ ప్రోగ్రామ్, అంటే ఒక డయాలసిస్ పేషెంట్ను కూడా కంప్లీట్ చేశారు. డయాలసిస్ అంటే ఉండి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద విషయం అయితే, అలా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో మళ్ళీ ఈయన పేషెంట్స్కి ట్రీట్మెంట్ కూడా మొదలైంది, డయాలసిస్ చేయడం కూడా మొదలైంది. విత్ మేబీ ఒక 2 కోట్ల రూపాయలు అనేది మా దగ్గర ఉన్న అంచనా. ఐ విల్ కరెక్ట్ ఇట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే ఈ డయాలసిస్ సెంటర్, ఇది 4-bed డయాలసిస్ సెంటర్, 4-bed డయాలసిస్ సెంటరే, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇలాంటి ఒక 4-bed డయాలసిస్ సెంటర్లో డాక్టర్ సత్యనారాయణ రాజు గారు, దీనికి కూడా ఫండ్, దీనికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం నుంచి రాలా.
దాట్ల సత్యనారాయణ రాజు అని చెప్పని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నుంచి ఫండ్ తీసుకొని దీనికి పెట్టడం జరిగింది. ఒక వ్యక్తి తన నియోజకవర్గంలో ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మనకు తెలుసా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలియదు. రఘురామకృష్ణరాజుతో ఉన్న భావజాల వైరుధ్యం కావచ్చు, పార్టీ వైరుధ్యం కావచ్చు, తను చేస్తున్న మంచిని ప్రజలకి రీచ్ అవ్వకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే ఈ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గరలో ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ని పార్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు, పార్క్ కింద. రైట్, అర్థం చేసుకోండి, ఒక డంపింగ్ యార్డ్ని పార్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు అతను. ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ప్రశ్న వ్యూవర్స్. ఎందుకంటే ఒక న్యూట్రల్ మీడియంగా విమర్శతో పాటు ఖచ్చితంగా ఒక వ్యక్తి నియోజకవర్గపు స్థాయిలో చేస్తున్న పనులు కూడా మనం చెప్పాలి. కాబట్టి ఈ విషయం ఈ రఘురామకృష్ణరాజు గారితో ఫస్ట్ ఎపిసోడ్ మేము ఇలా చేయటం మొదలైంది. సో రఘురామకృష్ణరాజు అనే వ్యక్తితో ఈరోజు మేము మొదలుపెట్టిన ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీని ప్రకారంగా మేము కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా వేరే వ్యక్తులు నియోజకవర్గాలు పార్టీలతో సంబంధం లేకుండా, భావజాలాలతో సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా వాళ్ళు చేసిన మంచి పనులని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాం. అలా అని చెప్పని క్రిటిసిజం చేయమని కాదు, ఖచ్చితంగా ఆ డోసే, ఆ దెబ్బలే, కౌకు దెబ్బలు పడతా ఉండాలా, లేకపోతే వీళ్ళు మాట అనరు కాబట్టి ఆ దెబ్బలు పడతానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచిని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దీంతో పాటు రఘురామకృష్ణరాజు గారు, నేను మీకు చెప్తాను చూడండి, డ్వాక్రా మహిళలకు కావచ్చు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కావచ్చు, ఇట్లా యు జస్ట్ లిజన్, మీరు ఒకసారి చూడండి ఏమేం చేశాడు ఆయన. ఎండగండి మేజర్ పంచాయతీలో ఎండగండి ఉప్లూరు రోడ్డు 1,50,00,000 ఖర్చుతో పునఃనిర్మాణానికి శంకుస్థాపన. గరగపర్రు గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులతో దాదాపు 1,75,00,000 రూపాయల రుణ సదుపాయం ఏర్పాటు చేశారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఉండి నియోజకవర్గ ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. బోందాడ మేజర్ పంచాయతీలో దాత ఇచ్చిన స్థలంలో శ్రీకృష్ణుని దేవాలయానికి శంకుస్థాపన చేశారు. డ్రైన్ క్లియరెన్స్లో భాగంగా కాళ్ళ మండలంలో కోపెల్ల మేజర్ డ్రైన్ ప్రక్షాళన డ్రోన్ పిచికారీతో ప్రారంభించడం జరిగింది. దాదాపు 51 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ చెక్కులు అందజేశారు. దాదాపు 4,06,00,000 రూపాయల సహాయం 550 మందికి అందించారు. సో ఇలా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న రఘురామకృష్ణరాజు గారికి ప్రశ్న టీం తరపు నుంచి, రఘురామకృష్ణరాజు గారు, వీ మే హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్ విత్ యూ, బట్ ద వర్క్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఫెంటాబులస్. ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ ఫర్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఫర్ ద పబ్లిక్. ప్రజల కోసం మీరు ఇలానే మంచి పనులు చేయాలని కోరుకుంటూ, మీరేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్తూ, దిస్ ఇస్ రావణ్ ఫ్రమ్ ప్రశ్న.